నా ప్రియ తోటి దైవజనులారా, అంత్య దినములను గూర్చిన సూచన, సంఘము మీదికి రాబోతున్న శ్రమలను గూర్చిన సూచన, వేదనలకు ప్రారంభం సూచనగా ఈ కోవిడ్-19 ప్రపంచం మీదకి దేవుడు పంపాడు. ప్రపంచాన్ని మేలుకొల్పటానికి, తన రాకడకు సిద్ధపరచటానికి, అంత్య దినములు అని ప్రపంచానికి గుర్తు చేయటానికి, జనాన్ని మేల్కొల్పటానికి ప్రభువు మనకు ఒక ప్రత్యక్షతనిచ్చి పంపాడు. ఇలాంటి టైంలో మనం ఏం చేయగలుగుతున్నాం? మౌనంగా ఉన్నామా? యోనా వలె ప్రత్యక్షత ఇచ్చినా కూడా పట్టించుకోలేదా? దైవజనుడా, కాపరి, నిన్నే అడుగుతున్నాడు దేవుడు. ఇది కడవరి కాలపు హెచ్చరిక. ప్రభు రాకడను గూర్చిన సూచన అని తెలిసి కూడా, నీ అంతరాత్మ ఘోషిస్తున్నా కూడా, ఇది దేవుని రాకడకు ప్రజలను సిద్ధపరచాలి అన్న ప్రత్యక్షత ఈ సూచన ద్వారా నీకు అనుగ్రహించబడినా కూడా నువ్వు పట్టించుకోలేదు అంటే నువ్వు యోనావు కాదా? కనీసం నీ సంఘాన్ని నువ్వు మేల్కొల్పావా? నీకు అప్పగించబడిన గొర్రెలను మేల్కొల్పావా? నువ్వు పనిచేస్తున్న ప్రాంతంలో ప్రజలను యాక్టివ్ చేసావా? మారు మనసు పొందేటట్లు చేసావా? పశ్చాత్తప్తులయ్యేటట్లు చేయగలిగావా? యోనా సరైన ప్రత్యక్షత అనుగ్రహించబడినప్పటికీ కూడా యోనా ఆ ప్రత్యక్షతను గూర్చి ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళలేకపోయాడు. ఈనాటి క్రైస్తవ్యం చేస్తున్న పెద్ద తప్పు ఇదే అని అనుకుంటున్నా నేను. ప్రభువు ఒక సూచనిచ్చాడు. హలో, జ్ఞానవంతునికి 100 రకాల బోధలు అవసరం లేదు, ఒక సూచన చాలు. ఒక సూచన చాలండి. తెల్లవారుతుందనటానికి నీకేం ఆధారం కావాలి? వేకుచుక్క ఉదయించింది, కోడి కూసింది, సూచనలు కాదా అవి? కడవరి దినములు, అంచె దినములు అనటానికి, ప్రభు రాకడ ద్వారమునొద్దనే ఉంది అనటానికి. 2004లో ఇండోనేషియాలో వచ్చిన భూకంపం, 2000 సంవత్సరం తర్వాత 2004 సంవత్సరంలో ఇండోనేషియాలో వచ్చిన భూకంపం 2,50,000 మంది ఒకేసారి చనిపోయి, లక్షల మంది నిరాశ్రయులు అయిపోయి వచ్చిన భూకంపం, ఆ సునామీ ఒక సూచన కాదా? 2011 సంవత్సరంలో జపాన్లో వచ్చిన భూకంపం, ప్రళయ విప్లవ తాండవం ఒక సూచన కాదా? 2020 సంవత్సరంలో వెంటనే అర్రా చూడండి, ప్రపంచమంతటి మీదకు, భూమి ఎంతటి మీదకి రాబోతున్న ఉప్పెన ఎలా ఉంటుందో, భూమి ఎంతటి మీదకి రాబోతున్న దేవుని శ్రమ ఎలా ఉంటుందో, ఈ భూమి ఎంతటి మీదకి ఒకేసారి ఒక శ్రమ, ఒక తెగులు ఎలా విజృంభిస్తుందో రుజువు కొరకు ఒక సూచన ఇచ్చి ప్రభు ఇంకా టైం వేస్ట్ చేస్తున్నాడు. మరణాల సంఖ్య ఎవడు చెప్పలేదు. ఎంతమంది తెగులు బారిన పడుతున్నారో అర్థం కావట్లేదు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు బలైపోతున్నారు. రక్షక భటులుగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి వీధుల్లో నిలబడిన రక్షక భటులు బలైపోతున్నారు. ప్రాణాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న ప్రాణదాతలు బలైపోతున్నారు. దేశము నాశనమునకు సమీపమైంది. హలో సోదరుడా,
సేవకుడా, తన్ని పట్టి పడుకుంటున్నావురా నీవు. యోనావు నీవు, ఎక్కడ నీ కన్నీళ్ళు? జనులలో అతులైపోతున్న వారి కొరకు ఎక్కడ నీ కన్నీళ్ళు? ఎక్కడ నీ రోదన? నాశనమునకు జోగుతున్న వారి కొరకు ఎస్తేరు వలె ఎక్కడ నీ ఉపవాసం? ఎస్తేరు వలె ఎక్కడ నీ త్యాగం? నేను నశించినా పర్లేదు. నేను చెప్తున్నాను ఒక మాట, నా ప్రభు సాక్షిగా, నాకు దేవుడిచ్చిన బిడ్డల సాక్షిగా, ప్రభువు నాకు అప్పగించిన పని సాక్షిగా చెప్పే నేను ఈరోజు కూడా ప్రార్థించాను, ప్రభువా నా జాతిని నీ తట్టు తిప్పుకుంటానని ఒక మాట ఇస్తే, నా జాతి హృదయాలన్నీ మీ వైపు త్రిప్పబట్టి అని ఒక మాట ఇస్తే, నా అవిధేయతలు ఏమైనా ఉంటే క్షమించి నిత్యత్వంలో నువ్వు కోరుకున్న స్థానం ఇచ్చి, అవసరమైతే నా ప్రాణాన్ని బలిగా తీసుకొని ఈ ఉగ్రత నుండి నా దేశాన్ని రక్షించమని ఈరోజు కూడా నా దేవుని సన్నిధిలో రోదన చేశాను. అందుకు ఎవరు సాక్షులు కాదు, నా పరలోకపు తండ్రి సాక్షి. ఆ ఉగ్రత నా మీద పడనివ్వండి, కానీ ఒకటి నా కనులు చూడాలి. ఏలియా కాలంలో వచ్చిన ఉజ్జీవం, యెహోవాయే దేవుడని కేకలు వేసే కేకలు విని నేను చనిపోతాను. ఆ ఉగ్రత నా మీద పడనివ్వండి. ఈరోజు కూడా కన్నీళ్లతో నా బైబిల్ మీద తడిచి అట్ట మీద పుర్లిని కన్నీళ్ళు. భూమి ఎంతటి మీదకి రాబోతున్న ఆ ఉప్పెన, ఉపద్రవం ఎలా ఉంటుందో ఆల్రెడీ ఒక సూచనిస్తే, ఒక ప్రత్యక్షత ఇస్తే, ఇంకెంత కాలమో కనులు మూయబడి అయ్యయ్యో యోనాల్లాగా ఉంటారర్రా. సోదరులారా, యోనాకు సరైన ప్రత్యక్షత ఇచ్చాడు, కానీ ఆ ప్రత్యక్షతను గూర్చి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళలేకపోయాడు. ఒక మాట చెప్తాను, వింటారా? ఎట్టకేలకు ప్రభు వెళ్ళమన్నాడు. వెళ్తానని చెప్పాడా? చెప్పల. వెళ్ళనని చెప్పాడా? చెప్పల. బాబోయ్, వీళ్ళు ద్వంద్వ మనసులు. ప్రభువా నేను వెళ్తాను అని అనలేదు, వెళ్ళను అని చెప్పలేదు. ప్రభు వెళ్ళమన్నది నినివేకైతే మనోడు తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు. ఏం జరిగింది? పరిశుద్ధ గ్రంథంలోని చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా, అదుగో చూడండి, యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా, పెద్ద గాలి పుట్టింపక సముద్రమందు, చూడండి సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి వచ్చేను. ఆ మాట అనండి. సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి. చూడండి, సముద్రం అంటే లోకం అనుకోండి. లోకం మీద పెద్ద తుఫాను రేగి వాడ బ్రద్దలైపోయే గతి వచ్చింది. ఇప్పుడు ప్రపంచ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎప్పుడు లోకం నాశనం అయిపోద్దా, ప్రపంచం ఎప్పుడు అతలాకుతలమైపోద్ది, అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఏం జరగబోతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. హలో, ఓడ బద్దలైపోయే గతి వచ్చింది. సముద్రం మీద తుఫాను రేగింది, ఓడ బద్దలైపోయే గతి వచ్చింది. 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తమ తమ దేవునికి ప్రార్థిస్తూ ఓడ సులకన చేయుటకు అందులోని సరుకులు సముద్రంలో, హలో, సముద్రంలో తుఫాను వచ్చింది, వింటున్నారా? సముద్రంలో తుఫాను వచ్చింది. వచ్చిన తుఫాను ఓడ బద్దలైపోయే గతికి తెచ్చింది. ఓడ సులకన చేయటానికి ఓడలో ఉన్న సరుకులన్నీ సముద్రంలో, అంటే
ఎలా అయితే ఓడ సులకన అవుతుంది, తేలిక అవుద్ది, ఏం చేస్తే కరోనా తగ్గుద్ది? లాక్డౌన్, సోషల్ డిస్టెన్స్, శుభ్రత. ఓడ సులకన చేయటానికి, కరోనా ప్రభావం నుండి తప్పించటానికి నావికులు, రాష్ట్రాధినేతలు, దేశాధినేతలు, శాస్త్రవేత్తలు ఓడ సులకన చేయటానికి, ప్రపంచం మీదకు వచ్చిన ఈ తుఫానును సర్దుబాటు చేయటానికి ఒకవైపు నావికులు, ఒకవైపు రాజ్యాధినేతలు, ఒకవైపున ప్రజలందరూ కూడా తలామునుకలైపోయి ఎట్టకేలకు ఓడ సులకన చేద్దాము, తేలిక చేద్దాము అని చెప్పి ఓడలో ఉన్న సరుకులన్నీ సముద్రంలో పడవేశారు. డిస్టెన్స్ పాటించమన్నారు, మాస్కులు ధరించమన్నారు, శానిటైజర్స్ వాడమన్నారు. తేలిక చేయటానికి, ఉప్పు నుండి తప్పించటానికి లాక్డౌన్ ఏర్పాటు చేశారు. కానీ ఓడ సులకనయిందా? ఓడ సులకనయిందా? ఓడ సులకనయిందా? అవలేదు. సముద్రం మీద తుఫాను వచ్చింది. ఆ తుఫానుకు ఓడ బద్దలైపోయి గతొచ్చింది. ఓడ తేలిక చేద్దామని నావికులు, రథసారథులు ప్రయత్నం చేస్తున్నారు. హలో, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పరిస్థితి ఇది. అయితే ప్రజలు ఏం చేస్తున్నారు? తమ తమ దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చూడండి 5వ వచనం, భయపడి, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తమ తమ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ప్రతివారు కూడా తమ తమ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఎవరు దేవునికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ఒకవైపునేమో సముద్రం మీద తుఫాను రేగింది, అది ఓడ బ్రద్దలైపోయి గతుకొచ్చింది. ఓడ సులకన చేయాలని నావికులు, రథసారథులు, రాజ్యాధినేతలు, శాస్త్రవేత్తలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఓడ సులకన చేద్దామని. ప్రతి వాడు కూడా తమ తమ దేవునికి ప్రార్థన చేసుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో యోనా ఏం చేస్తున్నాడు? 5వ వచనం ఆఖరి మాటలు, అప్పటికి యోనా ఓడ దిగువనకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉన్నాడు. మనోడు మాత్రం హాయిగా గాఢ నిద్రపోతున్నాడు. నేను అడుగుతున్నాను, ప్రపంచం మీదకు వచ్చిన వినాశనం చూసి ప్రపంచమంతా గలిబిలైపోతుంది. అగ్రరాజ్యాలు సైతం అతలాకుతలమైపోతున్నాయి. దేశము యొక్క ధననిధులు ఖాళీ అయిపోయాయి. రాబోయే కాలంలో కొద్ది కాలానికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుందా అనేది కూడా ఒక అనుమానాస్పద పరిస్థితికి ఏర్పడిపోయింది. ఇది ఎంత కాలానికి కంట్రోల్ అవుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. కోవిడ్-19 రకరకాల స్వభావాలుగా, రకరకాలుగా దాని ఆకారాలు మార్చుకుంటుందని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓడ బ్రద్దలైపోయే గతి పట్టింది. ఓడ సులకన చేద్దామని శాస్త్రవేత్తలు, రాజ్యాధినేతలు వారు తలామునకలైపోతున్నారు. ఇందాక ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడుతూ తను చెప్తున్నారు, ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత జూన్ నెల 4వ తారీఖు కానుండి ఇప్పటి వరకు 17వ తారీఖు కాను ఇప్పటి వరకు రోజుకు 3-4 గంటల కన్నా ఎక్కువ మేము నిద్రపోవట్లేదని చెప్తున్నారు. తలామునకలైపోతున్నారండి. రాజ్యాధినేతలు, ప్రభుత్వాధినేతలు తలామునకలైపోతున్నారండి. ఓడ సులకన చేద్దామని అన్యులు ఏం చేస్తున్నారు? వారి దేవుళ్లకు ప్రార్థన చేస్తున్నాడు. కానీ
ఒక సూచన ప్రపంచం మీద కనపడినా కూడా తమది కాదు అన్నట్టు ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళకుండా గాఢ నిద్రపోతున్న యోనాలు ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాను. ఇప్పుడు కూడా జోలపాట పాడే ప్రసంగమే చెప్తావా? నేను అడుగుతున్నాను. మొన్నటి వరకు విరుసుకు పడిపోయినా, కృపా 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 అంటూ విరుసుకు పడిపోయినా, జనుల మీద దాడి చేసిన, మోసపూరితమైన బోధలు చేసి తాగుబోతోడు కూడా రొట్టి ద్రాక్షరసాలు తినేస్తే అప్పులు తీరిపోతాయి, స్వస్థతలు కలుగుతాయి అని చెప్పిన బోధకులు ఏ అండర్ గ్రౌండ్లో దాక్కున్నారని అడుగుతున్నాను. ఎక్కడ నిద్రపోతున్నారు? ప్రజలను మేల్కొనే పని మీకు లేదా? దేవుడు మీ తలుపు మూయటానికే ఈ కరోనా తెచ్చాడు. ఎవరి ద్వారం తెరవాలో ఎవరిది మూయాలో ఆయనకు తెలుసు. కడవరి కాలంలో ఎవని ఎదుట తలుపు తెరవాలో ఎవని ఎదుట తలుపు మూయాలో, ఏ సింహాసనాన్ని కూర్చాలో, మహిమగల సింహాసనం మీద ఎవరిని ఎక్కించాలో ఆ పరమ తండ్రికి తెలుసు. సరైన ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత కలిగిన వాడు ఇది రాకడ సూచన కాదు అని చెప్పితే, ఒక సూచనిచ్చాడు, ఒక ఇంటిచ్చాడు, ప్రజలను మేల్కొల్పు, సిద్ధపరచు, మారు మనసు అనుభవానికి ప్రేరేపించమని ఒక పిలుపునిచ్చాడు దేవుడు. నువ్వేది చేసింది? తుఫానేమో రేగిపోతుందా? వాడ బ్రద్దలైపోయి దేశం నాశనమయ్యే పరిస్థితికి వచ్చిందా? రాజ్యాధినేతలు తలపట్టుకున్నారా? అగ్రరాజ్యాలు అతలాకుతలమైపోతున్నాయా? ఓడలను సులకన చేయాలని రేపో మాపో లాక్డౌన్ ఎత్తేస్తున్నారా? ఇంకేం చేస్తారండి? సులకన చేయలేకపోయారు. జ్యోతిష్కులు, శాస్త్రవేత్తలు, మాసచర్య చెప్పేవారు వారి వల్ల కాలేదో చులకన చేయలేకపోయారు. ఇప్పుడు ఒకటే, జూన్ నెల 10వ తారీఖు లోపు ప్రపంచానికి దుర్గతి పొంచి ఉంది. ఏ రకంగానైనా ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది. మే నెల 31వ తారీఖు లోపు క్రైస్తవ్యంలో ఒక పెద్ద ప్రార్థనా ఉద్యమం, విప్లవం రాబోతుంది. అదే ప్రపంచానికి గతి కాబోతుంది. చాలా మంది ఇలాంటి సిచ్యువేషన్లో కూడా దేశము బ్రద్దలైపోయే గతి పట్టినా వాడ సులకన చేయటానికి రాజ్యాధినేతలు తలా మునకలైపోతున్నా, తమది కాదు అన్నట్లు అన్యజనులు సైతం వారి వారి దేవతలకు, దేవుళ్లకు ప్రార్థన చేసుకుంటున్నా. క్రైస్తవ రాజ్యాధికారులయుండి, క్రైస్తవ్యాన్ని తెలిసిన ప్రభుత్వాద నేతలయుండి, క్రైస్తవ్యం తెలిసిన వారయుండి, క్రీస్తుని ప్రకటిస్తున్న వారయుండి, నువ్వు మౌనం వహించటం నీ క్షేమం కాదని ప్రకటిస్తున్నాను. ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు? ప్రజల మీదకి వచ్చిన ఈ నాశనం నుండి తప్పించడానికే నిన్ను దేవుడు ఆ సింహాసనం ఎక్కించాడేమో. నువ్వు మౌనంగా ఉంటే సహాయం కొద్ది కొన్ని వస్తుంది. రోషం తెచ్చుకో. నువ్వు ఒక ఆత్మీయుడవు, క్రైస్తవుడవు, రోషం తెచ్చుకో. ఖచ్చితంగా ఈ బోధను నా దేవుడు నీ దగ్గర తీసుకుని వస్తున్నాడు. నాతో చెప్పాడు దేవుడు. ఈ బోధన ఎదుటకొస్తుంది. నా కుమారుడా, నీతోనే తండ్రి మాట్లాడుతున్నాడు.
ఓడ చులకన చేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంతమంది దైవ సేవకులు నిద్రపోతున్నారు. గాఢ నిద్రపో, ఎక్కడికి? ఓడ దిగువ భాగంలోకి వెళ్ళి గాఢ నిద్రపోతున్నాడట. హలో సేవకుడా, ప్రజల విషయమై రెస్పాన్సిబిలిటీ ఇదేనా నీకు? ఏ ప్రజలకు నిన్ను కావలవానిగా చేశాడో, ఏ ప్రజలకు నిన్ను కాపరిగా చేశాడో, ఆ ప్రజల మీదకు వచ్చిన నాశనమును చూసి అతులైపోతుంటే రెస్పాన్సిబిలిటీ ఇదేనా? నీ ఇంట్లో ఒకడికి కరోనా వస్తే ఇలాగే ఉంటావా? క్రీస్తు స్వరూపంలో ఉన్న ప్రజలు నశించిపోతుంటే ఒక సేవకునిగా రెస్పాన్సిబిలిటీ ఏంటి నీకు? ఒక విశ్వాసిగా నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ప్రసంగం వినటానికి ఏముంది? ఎక్కడ తప్పు దొరుకుతుందని చెప్పి నాస్తికులు కూడా వింటారు. నువ్వు వినేదేంట్రా బాబు ప్రసంగం, చెత్తగాడ. ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. దేవునికి సమాధానం ఇవ్వాలి అన్న లెక్క ఉండాలి. లేఖనములను తెలిసిన వాడవైతే ప్రపంచం మీదకు వచ్చిన ఈ ప్రళయ తాండవం, ఈ విప్పిన ఓడ బద్దలైపోయే గతి, ఓడను సులకన చేయటానికి తలపండిన శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు అన్ని విఫలమవుతాయి. గాఢ నిద్రపోతావా? సిగ్గులేదు నీ బ్రతుకుకు. ఈ కొంచెంలోనే నువ్వు ఇలా చేస్తే రేపొద్దున తన స్వాస్థ్యాన్ని కాపాడటానికి నువ్వెక్కడ పనికొస్తావు?